కలెక్టరేట్ వద్ద ఓ వృద్ధురాలు నిరసనకు దిగారు. ఎస్ఐ వేధిస్తున్నారంటూ నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణగిరి ఎస్ఐపై వృద్ధురాలు ప్రమీలమ్మ ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసిన వారితో కుమ్మక్కయ్యారని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆ కేసును కొట్టేయాలని కోరారు. కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వృద్ధురాలి దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలానికి చెందిన 65 ఏళ్ల ప్రమీలమ్మ అనే ఒక వృద్ధురాలు తన ప్రాణానికి హాని ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తనకు న్యాయం జరగలేదంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగిన సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు కలెక్టరేట్ వద్ద తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పల విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా పోలీసులు తనకు రక్షణ కల్పించాల్సింది పోయి తన ప్రత్యర్థులకు కొమ్ము కాస్తూ తన మీదనే తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రమీలమ్మ మనతో ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఏంటి గొడవ? పొలంలో నేను కొట్టినారు సార్. ఒకసారి కొట్టిన తర్వాత అప్పుడు రెండో తూరి ఫస్ట్ సారి ఇచ్చి పెట్టినాను సార్. రెండో తూరు మళ్ళీ కొట్టినారని చెప్పి ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. ఎస్పీ గారి దగ్గరకు వస్తే సరేలేమ్మా నేను పంపిస్తానని చెప్పి కృష్ణగిరి గత మీది పంపిస్తాను పొమ్మ అని చెప్పినారు. కృష్ణగిరికి వచ్చినాను. సార్ ఈ విధంగా కొట్టినారని చెప్పినాను. అంటే అవునా కొట్టినారంటే కొట్టినామన్నారు. నన్నక సరేలే మీకు 3 రోజుల తర్వాత న్యాయం చేస్తాను పోండి అని చెప్పినాడు. మళ్ళీ వాళ్ళు నాకన్నా ముందుగా ఇద్దరు పోండి అన్నారు. వాళ్ళు నాకన్నా ముందు వచ్చి గేట్ పక్కన ఉన్నారు. నేను వస్తుంటే వాళ్ళు నన్ను కొట్టినారు సార్. వాళ్ళు ఏమన్నారు, ఎస్పీ దగ్గర పోయి సార్కి కేసు పంపిస్తావా, నిన్ను చంపేస్తాం, మేము ఇక్కడనే కొడతాం, మేము కట్టుకున్నాం, డబ్బులు కట్టుకున్నాం, నిన్ను ఇక్కడే కొడుతూ కూడా కేసు కాదు, నిన్ను చంపేస్తాం చూడి అని చెప్పి నన్ను కొట్టినారు. కొడితే నాకు ఎవరు లేదు సార్, ఒక్కదాన్ని ఉన్నాను. ఉంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏమయ్యా ముసలాన్ని కొడుతున్నారు, మీరు ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోండి, సార్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అంటే నేను అరుచుకుంటా సార్ నన్ను కొట్టినారని చెప్పిపోయినాను. పోతే ఎందుకు కొడతారు వాళ్ళని, ఇప్పుడు చెప్పంపించినాను కదా, అబద్ధం ఆడుకుంటుందావా, ఆడదాని వల్ల నీకు మర్యాద ఇస్తున్నాను, పెద్ద మంచి బుద్ధి లేదా, ఏం కొట్టలేరు అని చెప్పి ఆయన గచ్చులు చేసినాడు. మళ్ళీ ఏం సార్ మీరు ఎట్లా అంటారు సార్, మీరు రాండి సార్, అక్కడ రాండి సార్, కొట్టిన స్థలం చూపిస్తాను సార్ అని చెప్తే పోండి ఎప్పుడు అని చెప్పి ఒక కానిస్టేబుల్ పంపించినాడు. వస్తే అక్కడ కూడా మిగతా పోలీసులు ఉన్నారు, కానీ చూసి చూడలేక ఉన్నారు. మళ్ళీ ఈయన సార్ పంపించిన తర్వాత ఒక ఆయన వచ్చినాడు. వస్తే ఏం సార్ అట్లా కొట్టినారు ముసలామని అంటే, అవునా కొట్టినారా, రాండి రాండి అని చెప్పి వాళ్ళని లోపలికి పిలుచుకున్నాడు. సార్ చెప్తాం పొమ్మ నీకు చాలా. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడిన ఎస్ఐ ఎవరు, పోలీస్ అధికారులు ఎవరు? ఆయన కృష్ణగిరి ఎస్ఐ గారు, కృష్ణమూర్తి గారు. పోండి అన్నాడు. అంటే సరేలేని చెప్పి ఆయన వచ్చి ఇన్క్వైరీ చేసిన తర్వాత కొట్టినారంట, నేను చెప్తాను పో, మా సార్ చెప్తాను పో, మీరు డోన్ పోయి గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి చూపించుకుని ఎమ్మెల్సీ తీసుకోరు ఆపండి, మీకు కేసు కట్టిస్తామని చెప్పినారు సార్. ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ మీరు ఎస్పీ దగ్గరికి కానీ రావడం ఎందుకు జరిగింది మళ్ళీ రెండోసారి? ఎందుకు జరిగిందంటే ఆయన కేసు నన్ను మళ్ళీ కేసు పట్టించుకోలేదు కదా, కేసు పట్టించుకోకుండా ఎందుకు కేసు పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వస్తే ఆయనకి సిఐ గారికి వాళ్ళు చెప్తాం పొమ్మ అని చెప్పినారు. మళ్ళీ సిఐ గారి దగ్గరికి వెళ్ళినాము. చెప్తే నువ్వు రామ్మ అన్నాడు. అక్కడ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను మధ్యలో పెట్టుకుని వాళ్ళకి ఫోన్ చేశాడు కృష్ణగిరి గారికి. చేస్తే పొమ్మ కేసు కడతారని చెప్పినాడు. పోయినాను. పోతే ఆయన లేడు అని చెప్పి పోలీసు వాళ్ళు అన్నారు. ఏమ్మా ఇది ఎమ్మెల్యే తీసుకొని వచ్చారు, ఏం చేయాలన్నారు. కాదు సార్ నిన్న కొట్టారు కదా సార్, ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉన్నారు కదా సార్, మనం వాళ్ళ మీద కేసు రాయాలి కదా సార్ నన్ను కొట్టినందుకు అని అన్నాను. మా పోలీసులు చూసామని చెప్తావా, చెప్పొద్దు నువ్వు అట్లా, ఎందుకు చెప్తున్నావు మా చూసామని, మాకు తెలియదు అవన్నీ, నువ్వు మా మీద చెప్పకూడదు, మేము సార్ వచ్చామని చెప్తాం, సార్ లేదని చెప్పినా. ఇప్పుడు నువ్వు ఏం న్యాయం కోరుకుంటున్నావు? అసలు నన్ను ఏం లేదు, నన్ను కొట్టినందుకు నేను 60 ఏళ్ళ ముసలి దాని మీద, ఆయన వాళ్ళ పుట్టినోళ్ళ మీద కేసు కట్టకుండా నా పైన 60 ఏళ్ళ ముసలి ఆయన మీద నేను కాదు తనినానని చెప్పుతో కొట్టినానని చెప్పి, రాయితో గాయపరిచినని చెప్పి నా పైన కేసు కట్టినాడు. కాబట్టి ఆయన ఇటువంటి అధికారులు ప్రాణానికి రక్షణ కల్పించేది పోయి ప్రాణాలు తీపియడానికి ఓ వృద్ధురాలకి ఆయన న్యాయం చేయకపోతే మరి ఇదే వయసులో ఏంటి అని కూడా చెప్తే కూడా ఇక్కడ ఎస్పీ గారికి తప్పుడు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మా పరిస్థితి ఏం కాదు సార్, నన్ను చంపడానికి వాళ్ళు ప్రయత్నించినారు. 65 ఏళ్ల వృద్ధురాల మీద పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి, మీకు న్యాయం చేయాలని ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.